న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ గంట్యాడ మండలంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటితో 3 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు సర్వం ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ చూపిన చారిత్రాత్మక పాదయాత్ర యువగలమని, ఆశయం అభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా నిలిచి రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసి యువత, రైతులు, మహిళలకు అండగా నిలిచింది యువగళం పాదయాత్ర అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షులు బొత్తగా సెక్రటరీ ఈరోజు గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడిగా నా పేరు కొండపల్లి భాస్కర్ నాయుడు. ఈరోజు ఈ లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ద్వారా ఆయనకు శుభాకాంక్షలు లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఈరోజుకి మన రాష్ట్ర మంత్రివర్యులు, మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగళం పాదయాత్ర పూర్తి చేసుకొని 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం పాదయాత్ర అయ్యి సుమారు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. 226 రోజులు తిరగడం జరిగింది. ఆయన అంటే గ్రామంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈరోజు ప్రజల్ని యువకుల్ని ఉత్సాహపరిచి ఈరోజు నిన్న ఈ అత్యధిక మెజార్టీతో 93% గెలుపులో పార్టీ గెలుపులో కూట ప్రభుత్వం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర వహించారు. అందుకు ఆయన్ని ఈరోజు గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం కొండపల్లి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రెస్ మీట్ ద్వారాను. అందుచేత ఆయనకి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకి దిక్సూచిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకు వారికి ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందుచేత ఈరోజు ప్రజలందరూ, యువత ముఖ్యంగా మన లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలు నడుస్తున్న మన లోకేష్ బాబుని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరివి గంట్యాడ మండలంలో అందరివి సమావేశం జరిగింది. లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించే టైంకి రాష్ట్ర పరిస్థితి ఓ రకంగా ఉండేది. తర్వాత అతను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం అంతా రాష్ట్రం అంతా ఉమ్మడి మన రాష్ట్రం అంతా పర్యటించి సమస్యలు ఏమున్నాయి, యువత యొక్క సమస్యలు కానీ లేకపోతే భవిష్యత్తు వ్యవసాయదారులు కానీ మొత్తం కార్మికులు, కర్షకులు అందరూ సమస్యలు తెలుసుకొని రాటుదేరి అతన్ని ముందు అందరూ పప్పు అనేవారు. తర్వాత దీన్ని ఈ పప్పు కాదురా నిప్పు అని తెలియజేసి అతను అంత రాటుదేరి రాష్ట్రానికి దిశానిర్దేశం చేసేటటువంటి స్టేజ్కి అతను వచ్చారంటే ఈ పాదయాత్ర రాష్ట్రానికి కానీ మనకు కానీ మా తెలుగుదేశం పార్టీకి కానీ ఎంతో ఉపయోగకరంగా అతను చేశారనేది అందరికీ తెలుసు. ఇదే విధంగా అతనికి అందరూ రాష్ట్ర ప్రజలందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకో 2049 వరకు పార్టీని అధికారంలో ఉంచడానికి మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.